ఎట్లా ఉండే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రానే వచ్చింది కాబట్టి ఏంటి పరిస్థితి, ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ముఖ్యంగా రెండు పార్టీలు ప్రధానంగా వాళ్ళ అభ్యర్థులను డిక్లేర్ చేసింది. అటు బీఆర్ఎస్ నుంచేమో మాగంటి సునీత గారు, కాంగ్రెస్ నుంచేమో నవీన్ యాదవ్ పేరు కూడా నిన్న ప్రస్తావించారు. ఓవరాల్ గా సినారియో ఎట్లా ఉండే అవకాశం ఉంది? మీరేమనుకుంటారు? అంటే మీకు తెలుసు ఆల్రెడీ నేను తెలంగాణ ఎలక్షన్స్ మొత్తం చెప్పాను, ఏపీ ఎలక్షన్ చెప్పాను, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఎలక్షన్ చెప్పాను. నేను ఏ వ్యక్తి అయితే ఖమ్మం జిల్లాలో కూడా 7 కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పాను. ఉత్తమ్ కుమార్ గారు గెలిస్తే ఉప ముఖ్యమంత్రి అవుతారు కూడా చెప్పాను. సో అలాగే జరిగింది. ఏపీలో కూడా అలాగే చెప్పాను. ఇక్కడ సినారీ ప్రధానంగా గమనిస్తే, 1 నవీన్ యాదవ్ గారు, 2 మాగంటి సునీత గారు, అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ప్రధానంగా సెంటిమెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన ఆయుధం రాజకీయ పరంగా. ఇక్కడ నవీన్ యాదవ్ గారు అనేది ఏదైతే అభివృద్ధి అనే అంశం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే బీసీ రిజర్వేషన్ అనేది ఇక్కడ ప్రభావం చాలా ఎక్కువ చూపించే అవకాశం ఉంది. ఇప్పుడే నేను పబ్లిక్ బల్స్ కూడా చాలా మంది పబ్లిక్ పల్స్ తీసుకున్నాను. నేను ఎక్కువ శాతం నవీన్ యాదవ్ గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గెలిచినా ఓడిపోయినా ప్రజల తరపున ఉన్నాడు, రేపు గెలిస్తే మాకు ఇంకా ఎక్కువ చేస్తాడన్న ఫీలింగ్ అనేది పబ్లిక్లో చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఆయనకి సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఆయనకి అనుకూలంగా రావడం, అంటే గెలుపు కాకపోయినా సరే నెగిటివ్ అనేది రాలేదు. సో మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ నవీన్ యాదవ్ గారికి కొంచెం గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోలేదు అంటారా? ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు. ఆయన అకాల మరణం వల్ల ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మళ్ళీసారి మాగంటి గోపినాథ్ కుటుంబానికి ఓటు వేసే ప్రయత్నం చేద్దామనే టాక్ కూడా లేదంటారు ప్రజల్లో. అంటే మాగంటి గోపినాథ్ గారి మీద పాజిటివ్ మైండ్ సెట్లోనే ఉన్నారు. అంటే అంత నెగిటివ్గా ఏం లేదు, సాఫ్ట్ కార్నర్గా అంటే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కొంత ఆ నెగిటివ్, అదేవిధంగా 3 సార్లు గెలిచినప్పుడు ఎక్కువ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఫండింగ్ ఇవ్వలేదు అన్న ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంది. అది పార్టీ పరంగా మైనస్ అయింది. అంటే నవీన్ యాదవ్ ఒక బ్లాక్ మెయిల్ అన్నట్టు, ఒక గుండె అన్నట్టు మాట్లాడుతున్నారు మరి. అది లేదని చెప్తున్నారు కదా, వాళ్ళ నాన్నగారు కూడా మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ రకమైన ఒకప్పుడు ఆ రకమైన సిచ్యువేషన్ ఉండేది, కానీ నవీన్ యాదవ్ గారు ఆ టైప్ లేదని చెప్తున్నారు. నేను పబ్లిక్ బైట్స్ తీసుకున్నాను. సో నవీన్ యాదవ్ గారికి ఆ టైప్ మీరు చెప్తున్నట్టుగా ఎవరో అంటే బయట ఛానల్లో వస్తున్నాయి తప్ప నవీన్ యాదవ్ గారు ఆ టైప్ కాదు. ఒకవేళ అలాగుంటే రాజకీయాల్లో చాలా కష్టం కదా. అంటే ఆ టైపు ఆ రోజులు ఉన్న రాజకీయం ఇప్పుడున్న వాతావరణం వేరు కాబట్టి ఆ టైప్ ఆలోచన ఆయనకి ఉండవు. ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పథకాలలో హైడ్రా కొంచెం వ్యతిరేకంగా ఉంది, హైడ్రా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, హైడ్రా కొంచెం మైనస్ చేసే అవకాశం ఉంది అని మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? హైడ్రా మీద నేను పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు కూడా హైడ్రా మీద అయితే నెగిటివ్ ఉంది. హైడ్రా అంశం మీద ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో, ఎవరికైతే ఇల్లులు కోల్పోయో లేదా ఆ రకమైన నష్టపోయిన వాళ్ళకి కూడా భరోసా ఇవ్వగలిగితే అది సాఫ్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే రేపు సార్వత్రిక అంటే కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా ఆ పాజిటివ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎంత ఇంపాక్ట్ చూపించిన కారణం ఏంటంటే, రేపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ సీటు మాకు వచ్చింది కాబట్టి రేపు ఇక కంటిన్యూ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనే ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా పెరిగిపోయింది కాబట్టి ఇంకా మేమే కంటిన్యూ అవుతాము, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేమే వస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీలు చెప్తారు. సో ఈ రకమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ యొక్క ఇష్యూ అనేది ఎంత కాంప్లికేటెడ్ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక ఉప ఎన్నిక ఎంత హైప్ రావడానికి ప్రధానమైన కారణం. బీజేపీ పరిస్థితి ఏంటి? అదే బీజేపీ పరిస్థితి ఇంకా చెప్పలేదు. అంటే నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు టీడీపీ పార్టీ పోటీ చేయలేదు. టీడీపీ పార్టీ పోటీ చేయకపోవడం వల్ల నవీన్ యాదవ్ గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేయట్లేదు. అంటే ఎంఐఎం పార్టీ పోటీ చేయకపోవడం వల్ల కూడా నవీన్ యాదవ్ గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇంకా సీట్ కన్ఫర్మ్ చేయలేదంటే ఇండైరెక్ట్గా ఒకవేళ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందేమో అని ఉంది. ఒకవేళ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తే కొంచెం మళ్ళీ బీఆర్ఎస్కి కొంచెం ఎక్కువ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది.